డిచ్కు 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 డిష్కా 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 నాకేం కాలేదండి. ఇప్పుడే బాలకృష్ణ సినిమా చూసొచ్చాను, ఇంకా వైపు తగ్గలేదు. అదేనండి డాకు మహారాజ్. ఇంతకీ హీరో డాకునా మహారాజా లేక రెండునా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో అన్స్టాపబుల్ స్టార్ లెజెండరీ హీరో మా గాడ్స్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. మరో 2 హీరోయిన్స్ కూడా ఉన్నారండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో ఒక పాపకి ఆపద ఉందని తెలుసుకొని హీరో బాలకృష్ణ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు. కుటుంబానికి ఈ హీరోకి సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ సినిమా. ఇక బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. డాన్స్ అయితే సూపర్, ఇంకా ఫైట్స్ అయితే మాత్రం హైలైట్ గా ఉంటాయి. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే మాత్రం డైలాగ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయినా 100కు పైగా సినిమాల్లో నటించిన అదే ఎనర్జీ, పైగా అంతకు మించిన పెర్ఫార్మెన్స్ తో అద్దరు కొట్టేశారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ కి వాళ్ళు 100% న్యాయం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమను అందించిన సాంగ్స్ పర్వాలేదు అనిపించిన, బీజిఎం మాత్రం చిత్తక్కుడేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంటది, విజువల్స్ మాత్రం స్టన్నింగ్ గా ఉంటాయి, చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బ్యూటీతో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ బావి కొల్లు గురించి చెప్పాలంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఒక పండుగ ఒక 2 రోజుల ముందే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అతని డైరెక్షన్ లో మాత్రం సినిమాని ఒక ఊపించారు బాలకృష్ణ ఫ్యాన్స్ ని. నిజంగా అతను ఒక డైరెక్షన్ మాత్రం మెచ్చుకోవచ్చు. సినిమా అయితే రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా స్టోరీ, కానీ అతను ప్రజెంట్ చేసే విధానం మాత్రం చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ గా డ్రైవ్ అవుతుంది, కానీ లాస్ట్ వస్తారు మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశారు. అసలు ఈ సినిమాలో విలన్ బాబు డియోల్కి హీరోకి మధ్యన సరైన వార్ ఉంటుందని నేను హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగా లేదు. లాస్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 3/5. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు సంక్రాంతి ఆడవాళ్ళలో పడిపోయి మా ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ షోగాడు.